మళ్ళీ గెలుస్తారా సార్ జగన్మోహన్ రెడ్డి? ప్రజల్లో ఉన్న వ్యక్తి ఆయన. ప్రజల్లో ఆయనకు 40% ఓట్ షేర్ ఉంది. ఒక్క వ్యక్తిదే ఓట్ షేర్, ఒక్క జగన్మోహన్ రెడ్డిదే ఓట్ షేర్. నాది అందరిది కాదు, అందరం చెప్పేసుకుంటే అది కుదరదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ షేర్. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, బీజేపీకి కలిపి ఈ ఓట్ షేర్ ఉంది. సో ఇక్కడ ఎవరు స్ట్రాంగ్? పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి గారే వెరీ స్ట్రాంగ్. ఆయన ఒంటరి, వీళ్ళు ముగ్గురు. 15 ఏళ్ళు మేము కలిసే ఉంటామని జనసేన అధినేత చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా అంటే మరి ఆయన చంద్రముగ్గా మారిపోయాడు కదా సార్. ఇంక ఈ పార్టీ తీసుకెళ్లి టీడీపీ కింద తొక్కి పెట్టేశాడు. పాపం జనసేన అభిమానులు అమాయకులు, పిచ్చోళ్ళు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఈయన ఇంక చేస్తారు. ఏంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గెయిన్ అవ్వడానికి ఉన్న అవకాశం ఏంటి? అంటే ఒకటే సార్, వీళ్ళు చేస్తున్న తప్పులే సార్. స్కీమ్స్ ఇవన్నీ పక్కన పెడదాం. స్కీమ్స్ ఎవరైనా చేస్తారు, ఇప్పుడు 3 ఎన్ని జరుగుతున్నాయి మళ్ళీ చేస్తారు. మీరు అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి జరుగుతుందా? ఈరోజు 1.5 కాలం అయిపోతుంది. మోదీ గారు మీకు కొంత ఫినాన్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేశారు. లోన్స్ ద్వారా లోన్ తీసుకోవడానికి అవకాశం చేశారు. ఏది అడుగులు పడుతున్నాయా? 32 జపాన్, సింగపూర్ అవుతుంది తప్ప దాన్ని రూపాంతరం ఎప్పుడో ఇప్పుడు అది మునిగిపోయి పెద్ద నదిలో మారిపోయింది ప్రాంతం. మునిగిందంటే కేసు పెడతారు మీ మీద, నా మీద పెట్టుకొని ఏంటి సార్ జరుగుతున్నది మనం చూస్తున్నాం, ప్రాక్టికల్గా చూస్తుంది అది. మరి అది అయ్యే అవకాశం ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, వాట్ అబౌట్ పోలవరం? పోలవరం ఇంకెప్పుడు చేస్తారు? ఇంతకన్నా సపోర్ట్ చేసే కేంద్ర ప్రభుత్వం మనకు వస్తుందా మళ్ళీ జీవితంలో? మళ్ళీ మీ మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టమైన సందర్భం. ఈ 5 ఏళ్ళు మళ్ళీ చరిత్రలో పునరావృతం అవుతాయని నేను అనుకోను. మోదీ గారు అతి తక్కువ కాలంలో 2 times వచ్చారు. ఆయన ఎంత కాన్సన్ట్రేషన్ లేకపోతే 2 times వచ్చారు ఆయన. మరి ఆయన్ని మనం ఎలా వాడుకుంటున్నాం? మీరు ఎందుకు ఆయనకి ఉపయోగించుకోకూడదు? పోలవరాన్ని ఎందుకు ఫినిష్ చేయకూడదు? అమరావతి పైన సంవత్సరంన్నరగా జరిగి మరొక 45,000 ఎకరాలు అంటారేంటి? 1,00,000 ఎకరాలు ఏం చేసుకుంటాం? కాదా సార్ అమరావతికి పూర్తి కాదంటారా? మరి 1,00,000 ఎకరాలు ఎప్పుడు అంటున్నారో అయిపోయింది అది కొలాప్స్. మరో 45,000 ఎకరాలు ఈ ఎప్పుడు అవుతాయి? మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా పడిపోయి, బిజినెస్ కూడా పడిపోయింది. ఇంతవరకు కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకున్నారు. ఇప్పుడు అవన్నీ వీక్ అయిపోయినాయి. ఏది జరగట్లేదు, అమలు జరగట్లేదు. ఒకవైపు స్కీమ్స్ కూడా అమలు జరగట్లేదు. మేజర్ అమరావతి, పోలవరం మీరు పూర్తి చేయగలిగితే గొప్పవారే. ఎందుకంటే ఇంతకన్నా గొప్ప చరిత్ర రాష్ట్రానికి రాదు, కేంద్ర సపోర్ట్ రాదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినట్టు విన్నాను, నాకు ఎవరో ఫ్రెండ్ చెప్పారు. నా పొలిటికల్ లైఫ్లో ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు అనేది కాదు, నేను ఏపీకి ఏం చేశాను అనేది నాకు లైఫ్ టైం చరిత్రలో ఉండిపోవాలి. దానికోసం ఏపీ, అమరావతి, పోలవరం 2 పూర్తి చేయాల్సిందే అని చాలా కమిటెడ్గా ఉన్నారంట. నేను ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి నేను ఆశిస్తున్నాను. అలా చేయగలిగితే ఆయన చరిత్రలో మిగిలిపోతాడు. అది చేయలేకపోతే చరిత్రహీనులుగానే మిగిలిపోతాం. ఈ 2 కూడా నేనే చెప్తున్నాను. మళ్ళీ ఆ సందర్భం వస్తే మాట్లాడతాను. 3.5 years ముందు చూద్దాం మరి ఆయన చేయగలుగుతారా లేదో చూడాలి. మేము 3 రాష్ట్రాలు అన్నాం, మేమేదో చేసామో లేదో పక్కన పెడదాం. మీ పని మీరైనా చేయాలి కదా, పని అదేనా ఫినిష్ చేయాలి కదా సార్. మీకు అదే చెప్పాను, పాదయాత్ర చేసినప్పుడు నాకు ఎవరున్నారు? కాంగ్రెస్లో సస్పెండ్ అయిపోయాను. మరి 15,000 మంది ఆఖరి రోజు మీటింగ్కి ఎలా వచ్చారు? పాదయాత్ర విశేషాలు. మరి అలాగే ఉద్యమం చేశాను. ఆ రోజు ఏ పార్టీలో తిరుగుతున్నారని వైసీపీ వాళ్ళు కింద స్థాయి నాయకులను కూడా సస్పెండ్ చేయడం, ఇబ్బంది పెట్టడం ఏం లేదా? అది పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అలా చేయరు సార్. ధర్మాన వాళ్ళ బ్రదర్స్ చేస్తే, కేడీ బ్రదర్స్ చేస్తే చెయ్యొచ్చు. అది నాకు సంబంధం లేదు. నేను వైసీపీలో తిరుగుతున్నాడికి ఎవరికి ఇబ్బంది పెట్టినా. నువ్వు నాతో రా అని ఎవరికి అన్నా. మీరు వెళ్తే మామూలుగా వస్తారు. వస్తారు వాళ్ళే. నేను ఎవరికి నువ్వు రా నాతో ఉండు అని నేను అన్నా. నా టీం వేరు, నాకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ వేరు, నా ఓట్ బ్యాంక్ వేరు. ఆ ఓట్ బ్యాంక్తో కొత్త టీం రెడీ చేసుకుంటున్నాను. ప్రతి గ్రామ స్థాయిలో కూడా కొత్త టీం రెడీ చేస్తున్నాను. అలాగే పలాసాల కూడా రెడీ చేస్తున్నాం. శ్రీకాకుళం, నర్సన్నపేట, కేడీ బ్రదర్స్ టార్గెట్ చేస్తాం గట్టిగా. గట్టిగా కళింగ, కాపుల కలిసి, అన్ని కులాలు కలిసి పెద్ద ఉద్యమమే నడుస్తుంది. 2029లో మా స్ట్రెంగ్త్ ఎటు చూపెడతాం.